హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. ఈ ఉప్మా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి దీనికి ప్రాసెస్ చూసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, ఒక పాన్ పెట్టుకోండి. ఈ పాన్ అనేది హీట్ ఎక్కాక ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఇది ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. సో ఎక్కువ మంది ఉండే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే రవ్వను తీసుకోండి. ఇది గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. ఇది ఇలా ఫ్రై అయ్యాక అది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇందులో కొద్దిగా ఆవాలు మరియు 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటలాడాక ఇందులో జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం ఒక క్యారెట్లో హాఫ్ క్యారెట్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ వేయడం వల్ల మనకి ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మనకి చాలా మంచిది కూడా క్యారెట్. సో ఈ క్యారెట్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఈ క్యారెట్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కడిగి వేసుకోండి. ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఇందులో మనం చిటికెడు పసుపు మరియు చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. త్వరగా ఫ్రై అయిపోతాయి, సో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనకి ఉప్మా అనేది ఈ క్యారెట్, టమాటో మరియు జీడిపప్పు, దీని మంచి కరివేపాకు ఫ్లేవర్ ఇవన్నీ కూడా తగులుతుంటే ఉప్మా అనేది సూపర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇది మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనం టమాటా వేసాం కాబట్టి కొద్దిగా ఉడకాలి కదా. సో ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 2 గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. సో నేను 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకోండి. మనం చివరిలో కంటే ఇలా వాటర్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఉప్మాకు తగిలి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి వాటర్ మరిగే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం దీన్ని మూత పెట్టి ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇలా ఉడకాలండి. ఇలా ఉడకడం వలన
మనకి అన్ని ఇప్పుడు టమాటో, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఫ్లవర్స్ కూడా ఈ వాటర్లో బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది అదిరిపోతుంది. కొద్దిగా సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న బొంబాయి రవ్వని కొద్దిగా వేసి కలుపుకోండి. ఒకేసారి వేయకండి, ముద్దలు పట్టిపోతుంది. సో కొద్దిగా వేసాక కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా వేసి కలుపుకోండి. చూసారు కదా, మనం ఒకేసారి వేయడం వలన ఈ రవ్వ అనేది ముద్దలుగా ఉండి అక్కడక్కడ ఉండిపోతుంది. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోండి. దీన్ని ఇలా కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు కలుపుకోండి. ఈ ఉప్మా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా మాటల్లో కొద్దిగా తడబడ ఉంది, ఏమనుకోవద్దు. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వేడిగా ఎంతో టేస్టీగా ఉన్న బొంబాయి రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.